హైడ్రా చేపడుతున్నటువంటి బృహత్తర కార్యక్రమం రీస్టోరేషన్ అండ్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ లేక్స్ ఎంతో సక్సెస్ఫుల్ గా జనాల్లో కబ్జా చేద్దాం, లేక్స్ ని వేస్ట్ డంప్ చేద్దాం అనే ఆలోచన ఉన్నవారి వెన్నులో వణుకు పుట్టించేటటువంటి సంస్థ మన హైడ్రా. రాబోయే రోజుల్లో కూడా మరింత దృఢంగా, మరింత కట్టుదిట్టంతో హైడ్రా బృందం ముందుకు తీసుకువెళ్లబోతోంది. పిచ్చేసిన అతిథులకు కూడా స్వాగతం పలుకుతున్నాం. పర్యావరణలో పరిరక్షణలో భాగంగా ఆ నీటి మూలాలు అండ్ చెరువులు, నదులు వంటి సహజ వనరుల్ని అక్రమంగా నిర్మాణాలు చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేయడం మాత్రమే కాదు, అలాంటి సహజ వనరుల్ని రక్షించుకునే బాధ్యత మన హైడ్రా చేపట్టింది. ముఖ్యంగా హైడ్రా 3 విభాగాలుగా పనిచేస్తోంది. ఆస్తి రక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగం, లాజిస్టిక్స్. ఏజెన్సీ ద్వారా మనం హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ఈరోజు మరి ప్రారంభోత్సవం జరిగింది. 3 అంతస్తుల ఈ బిల్డింగ్ ఒక 10,000 SFTతో 6 ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్తో ఆపరేట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ భూములపై ఆక్రమణలు, చెరువుల్లో డంపింగ్ మరియు అక్రమ నిర్మాణాలపై కేసులు కూడా నమోదు చేయడం, వాటి ఇన్వెస్టిగేట్ చేయడం, ప్రత్యేకించి అధికారులు కూడినటువంటి పోలీస్ బృందం మన స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో ఎకరాల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అండ్ అలాగే 6 లేక్స్ ని ప్రస్తుతం కాపాడి రిస్టోర్ చేసే బాధ్యతని చేపట్టింది మన హైడ్రా. ఇప్పుడు హైడ్రా సరికొత్త పోలీస్ స్టేషన్ ని వీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మరి అలాగే మిగిలిన అతిథులు. ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించినటువంటి టెక్నాలజీ ఆధారితంగా, అలాగే AI ఎనేబుల్ తోటి చేసినటువంటి FIRs, అలాగే కామన్ పీపుల్ కి అందుబాటులో ఉండే విధంగా ఎవరైనా వచ్చి వారి వారి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్, అలాగే గ్రీవియన్సెస్ కి అడ్రస్లు త్వరగా పరిష్కరణ జరిగే విధంగా మన హైడ్రా లేక్ ప్రొటెక్షన్ కమిటీలో భాగంగా ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడం, డిమార్కేషన్ చేయడం, అలాగే ఫుల్ ట్యాంక్ లెవెల్ కి బౌండరీస్ ని ఏర్పాటు చేసి వాటి రక్షణ కార్యక్రమంలో మన HMDA లిమిట్స్ లో లేక్స్ ని, నాలాస్ ని కాపాడే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే HMDA కంప్లీట్ గా సర్వే చేసి మన ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి హైడ్రాకి సంబంధించినటువంటి వెహికల్స్ ని ఇప్పుడు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నారు. ప్రత్యేకించి లైనప్ అయినటువంటి వెహికల్స్ ని ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. హైడ్రా స్పెషల్ వెహికల్స్ ఇంక్లూడ్ DRF ట్రక్స్, ఒక 21 ట్రక్స్ ని ప్రొక్యూర్ చేయడం జరిగింది. హై క్రాస్ ఇన్నోవా వాహనాలు 4 మరియు స్కార్పియోస్ టీమ్స్ ఒక 55 స్కార్పియోస్ మరియు ట్రూప్ క్యారియర్ వ్యాన్స్
అలాగే బైక్స్ ని కూడా ఈజీగా డిజాస్టర్ వచ్చినప్పుడు కానీ అవసరం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేశారు. హైడ్రా సరికొత్త వాహన శ్రేణిని ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. డిఆర్ఎఫ్ ఎక్విప్మెంట్ తో పాటు ఉన్నటువంటి వాహనాల్ని కూడా మనం చూస్తున్నాం. The huge lineup of Hydra vehicles have just been flagged off by the Honorable Chief Minister. Thank you, sir. Thank you very much. వైట్ పేపర్ లేదుగా అడుగుతున్నారా? అయ్యో లేదు, తీసుకో ఆఖరలే. హైడ్రా వెహికల్స్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు ముఖ్యమంత్రి గారు. ప్రత్యేకించినటువంటి వాహనాలు మరి ఈ రోజు నుంచి ఆపరేషన్స్ మొదలు పెడుతుంది హైడ్రా బృందం. హైడ్రా బైక్స్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హైడ్రా బృందం వాటిని తీసుకుని కెలామిటీస్ వచ్చిన సమయంలోనూ ఈజీగా అప్రోచబుల్ లేనటువంటి మార్గాల్లో కూడా బైక్స్ ఈజీగా వెళ్ళి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి అక్కడ ట్రీ కట్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఆ బైక్ మీదే పెట్టడం జరుగుతుంది. వాటిని ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా బైక్స్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హైడ్రా పోలీస్ స్టేషన్ ని ప్రారంభోత్సవం చేసి వెహికల్స్ ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ముఖ్యమంత్రి గారు మరియు ఇతర అతిథులు ఈ వేదిక మీదకి రాబోతున్నారు. హైడ్రా తరఫు నుంచి ఒక్కసారి మనం అందరం గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం మరియు అభినందనలు తెలియజేసుకుందాం. హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి సుపరిచితం హైడ్రా. కబ్జా చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ లేక్స్ ని పట్టించుకోనటువంటి వాళ్ళ గుండెల్లో నిజంగా వణుకు పుట్టించే విధంగా హైడ్రా గత 10-11 నెలల నుంచి అద్భుతమైన కార్యక్రమాలు చేసింది. అండ్ ఎన్నో ఎకరాల ల్యాండ్ ని కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు అడ్వైజర్, వారికి కూడా స్వాగతం. అలాగే శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ రాజ్యసభ, వారికి స్వాగతం. శ్రీమతి విజయలక్ష్మి గద్వాల్ గారు ఆనరబుల్ మేయర్ గారు, వారికి సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. శ్రీలతారెడ్డి గారు డెప్యూటీ మేయర్, వారికి కూడా స్వాగతం. శ్రీమతి చీరా సుచిత్ర గారు కార్పొరేటర్, వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. శ్రీ అద్దంకి దయాకర్ గారు ఆనరబుల్ ఎమ్మెల్సీ, వారికి కూడా సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ నౌ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ రైస్. మన స్టేట్ యాంథమ్ జయ జయ హే తెలంగాణ గీతం ఇప్పుడు ప్లే చేయవలసిందిగా. ఇవన్నీ కూడా ఇట్లా మేయర్ టేక్ ద ప్లెజర్ టు వెల్కమ్ రామకృష్ణరావు గారు ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ గారు, రవి గుప్తా గారు, మిగిలిన అతిథులందరికీ సవినీయంగా స్వాగతం పలుకుతున్నాం. It gives me great pleasure to now invite Shri A.V. Ranganath Garu, IPS, Commissioner Hydra, to give the welcome address.
గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు జిహెచ్ఎంసీ మేయర్, గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ, గౌరవనీయులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, స్పెషల్ సిఎస్ హోమ్ రవిగుప్తా గారు, సెక్రటరీ ఎంఏయుడి ఇలంబర్తి గారు, రాజశేఖర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, విచ్చేసిన అధికారులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. సార్, ఇది హైడ్రా మీ యొక్క ఆలోచనల నుంచి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్షల నుంచి జూలై 19 గత సంవత్సరం నాడు ఆవిర్భవించింది. దాదాపు 9.5 నెలలు ఈ ప్రయాణంలో హైడ్రా ప్రజలకి ఎంతో చేరువవుతూ, ఎన్నో మన్ననలు పొందుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తున్నాం సార్. సో హైడ్రా అనేది ఒక ప్రత్యేకమైన సంస్థగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని GOMS 99 ద్వారా జూలై 19 రోజు కాన్స్టిట్యూట్ అయినప్పుడు, దీనికి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పవర్స్, అంటే బహుశా దేశంలో ఇటువంటి ఇది ఒక విప్లవాత్మకమైన ఒక ప్రయత్నము, ఒక హిస్టారికల్ డెసిషన్ అని చెప్పేసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఒక వ్యాసంలో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్. సో దీంట్లో అన్ని పవర్స్ కూడా తీసుకొచ్చి, అంటే చాలా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పవర్సు, మున్సిపల్ శాఖకు సంబంధించిన పవర్సు, నెక్స్ట్ రెవెన్యూ శాఖకు సంబంధించిన పవర్సు, ఇతర పోలీస్, ఇప్పుడు ప్రత్యేక పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ శాఖకు సంబంధించిన పవర్సు, ఇవన్నీ కూడా ఇట్లా చాలా పవర్స్ని తెచ్చి ఒక దగ్గర కేంద్రీకరించడంతో మా పని చాలా ఈజీగా అవుతూ కూడా, అంటే కోఆర్డినేషన్ ఇష్యూస్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఎవరు ఎలా చేయాలి, ఎవరు చేయాలి అన్నప్పుడు అక్కడ గ్యాప్ ఏరియాస్, అంటే రెసిడ్యూరీ ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఆ రెసిడ్యూరీ ఏరియాస్లో హైడ్రా ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న క్రమంలో నేను కొన్ని ఉదాహరణలకు కూడా చెప్తాను సార్. ఫస్ట్ ఒకటి, ఈ మధ్య అంటే కొన్ని నెలల క్రితం మన గండిపేట రిజర్వాయర్ దగ్గర ఇది మన బుల్కాపూర్ నాలా నుంచి వాటర్ వస్తూ అక్కడ ఒక లాక్ గేట్స్ ఉంటాయి. ఆ లాక్ గేట్స్ ఉస్మానియా ఏదైతే మన రిజర్వాయర్ ఉందో గండిపేట రిజర్వాయర్, దాంట్లోకి వాటర్ వెళ్తుంటుంది సర్ప్లస్ వస్తే కనుక. లేకపోతే కనుక అది మామూలుగా ఉంటే కనుక దీంట్లోకి బుల్కాపూర్ నాలా మీదుగా మూసీ నదిలోకి వెళ్ళిపోవాలి. కానీ ఆ లాక్ గేట్స్ అది కొంత పని చేయటం పోవడంతో, ప్లస్ అది డ్యామేజ్ అవ్వడంతో ఇది లోపలికి రావడంతో, అంటే అదంతా వాటర్ అంతా కూడా రావడంతో కొన్ని పేపర్స్ కూడా దాని మీద వ్యాసాలు కూడా రాయడం జరిగింది. ఇమీడియట్గా అంటే ఇది కోఆర్డినేషన్, అక్కడ వాటర్ బోర్డు వాళ్ళు చేయాలా, ఇరిగేషన్ వాళ్ళు చేయాలా, లేదా అక్కడ కొన్ని ఎంక్రోచ్మెంట్స్ అక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని మున్సిపాలిటీ వాళ్ళు తీయాలా. ఇటువంటి క్రమంలో హైడ్రాకు సంబంధించిన అధికారుల బృందం అక్కడికి వెళ్ళి అక్కడ వెంటనే అక్కడికక్కడ చూసిన తర్వాత వితిన్ ఒక రోజులోనే అక్కడ పరిష్కారం చేసేసి, ఎవరి బడ్జెట్ అయినా కానీ అది ప్రజల శ్రేయస్సు కోసమే కాబట్టి మా దగ్గర నుంచి ముందు ఖర్చు పెట్టేసి అంటే ఆ పవర్స్ అన్నీ కూడా మా దగ్గర ఉండడంతో కూడా అది ఈజీ అవుతుంది సార్. అంటే ఈ పవర్స్ అన్నీ ఒక సంస్థకి ఇవ్వటం ద్వారా వచ్చినటువంటి దీంతో మాకు వచ్చినటువంటి ఈ ఏదైతే ఆ పవర్స్ని ఇట్లా వాడటానికి కూడా మాకు వీలవుతుంది సార్. సో ఇలానే మనం చూస్తే కనుక దిండిగల్లో ఈ మధ్య ఒక చెరువు నుంచి మొత్తం ఏదైతే సర్ప్లస్ నాలా ఉంటుందో వాటర్ అంతా, వరద నీరు అంతా వచ్చేసి ఒక నాలా ద్వారా ఇంకొక చెరువుకు వెళ్ళాలి. అయితే ఈ మధ్యలో ఈ చెరువు నుంచి ఇంకొక చెరువుకి మధ్యలో ఉన్న నాలాకి కనెక్షన్ కట్ అవుతుంది, అంటే దాన్ని పూర్తి చేస్తారు. పూర్తి చేయడంతో ఈ వాటర్ ఎప్పుడైతే వర్షాలు పడ్డ తర్వాత వచ్చినాయో అక్కడ కాలనీస్ చాలా కూడా మునిగి వాళ్ళు 2 నెలల నుంచి దాదాపు 6-7 అడుగుల లోతుల్లో నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలంటే ఏ విభాగాన్ని సంప్రదించాలని, ఇరిగేషనా, రెవెన్యూవా, లేకపోతే కలెక్టరా, లేకపోతే ఇట్లా టౌన్ ప్లానింగా ఇలా అని చెప్పి తిరుగుతున్న క్రమంలో హైడ్రా దగ్గరికి వస్తే ఇమ్మీడియట్గా మేము వెళ్ళేసి ఆ నాలా మధ్యలో కనెక్షన్ దాన్నంతా కూడా కనెక్ట్ చేసి వెంటనే వితిన్ 1 డేలోనే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడానికి. అంటే ఇదంతా కూడా మీరు ఏదైతే కనుక ఏ ఉద్దేశాల కోసం అయితే మీరు ఆశించి, ఏ ఉద్దేశాల కోసం అయితే మీరు కాంక్షించి చేశారో సార్, ఆ ఉద్దేశాలకు అనుగుణంగా అంటే ఇమ్మీడియట్ సత్వరంగా యాక్షన్ తీసుకోవటం, తద్వారా ప్రజలకు ఇమ్మీడియట్గా రిలీఫ్ ఇవ్వటం, అది మాది కాదు మీది కాదు అని చెప్పేసి ఇటువంటి పరంగా కాకుండా ఎవరిది కాకపోతే అది మనదే అనేటువంటి భావనలో ముందు పబ్లిక్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని హైడ్రా ముందుకు అందరూ కూడా అధికారులంతా కూడా ఆ స్పిరిట్ తోటి పనిచేస్తూ ఉన్నారు సార్. సో ఇలా మనం చూస్తే కనుక ఒక దళిత వాడకి
ఇట్లానే ఎగ్జాంపుల్ చూస్తే కనుక దళిత వాడికి గోడలు అంతా కూడా అంటే వాళ్ళు పక్కనే కాలనీ ఉంటుంది, వాళ్ళ కాలనీ వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. క్లోజ్ చేసినప్పుడు ఈ దళిత వాడికి వెళ్ళాలి రావాలంటే కనుక ఒక చిన్న నేరో రోడ్డు ఉంటుంది. ఆ నేరో రోడ్లో అంబులెన్స్ కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఆ దళితులు అంతా కూడా వాళ్ళు చాలా రోజుల నుంచి కూడా ఆ రోడ్డు కోసం లేదా ఓపెన్ చేయాలని చెప్పి వాళ్ళు దాని గురించి పోరాడుతున్న క్రమంలో ఎస్సీ కమిషన్కి వెళ్తారు, కోర్టుకు వెళ్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా తీయమని చెప్పేసి కోర్టులు డైరెక్షన్ ఇస్తాయి, కానీ అది పని జరగదన్నమాట. సో పక్క కాలనీ వాళ్ళు కొంతమంది అబ్జెక్ట్ చేయడంతో ఇమీడియట్గా హైడ్రాకి తెలియడంతో హైడ్రా వెంటనే యాక్షన్లో దిగి ఆ గోడలన్నీ కూడా తీసి ఆ దళిత వాడికి మార్గం సుగమం చేసేసి చేయటం కూడా జరిగింది సార్. సో అంటే సామాజిక బాధ్యతని గ్రహిస్తూ అండ్ ఎట్లయితే సిస్టంలో ఉన్నటువంటి వివిధ అంశాలని కూడా మనకి ప్రాక్టికల్గా వచ్చేటటువంటి అంశాలని కూడా దృష్టిలో పెట్టుకుంటూ హైడ్రా ముందుకు వెళ్తుంది సార్. ఇంతేకాకుండా మనకి అంటే పిల్లల నుంచి కూడా చిన్నపిల్లలు కూడా మన ఈ మధ్య మేము ఒక దగ్గర కొంతమంది యువకులు వాళ్ళు క్రికెట్ ఆడటానికి వెళ్ళి అక్కడ చెరువు అనేది మాయమైందనేది వాళ్ళు అక్కడ చూసి, మేము చిన్నప్పుడు ఈ చెరువులో మా తల్లిదండ్రులు లేదా మేమంతా కూడా వచ్చి ఉండేవాళ్ళం, మా తండ్రి కూడా మా ఈత కొడుతుండేవాడు, మేము కూడా ఉండేదని చెప్పేసి వాళ్ళు వెంటనే ఒక లెటర్ రాశారు సార్. హైడ్రాకి లెటర్ రాసిన తర్వాత వెంటనే మేము మా హైడ్రా అధికారుల బృందం అక్కడికి వెళ్ళేసి అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఎవరైతే ఆ యువకుడు ఉన్నాడో అతనికి ఫోన్ చేసి అతన్ని పిలిపించి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అక్కడ దాదాపు పెద్ద ఎత్తున అంటే అది ఫిల్మ్ నగర్ డౌన్లో ఉన్నటువంటి మహాప్రస్థానం కానుకున్నటువంటి ప్రాంతంలో సార్ 40 ఎకరాలు దాదాపుగా అక్కడ లోపల లేఅవుట్లు వేస్తూ రోడ్లు వేస్తూ గవర్నమెంట్ భూమిలో చేస్తున్నట్టు దాంట్లో వెంటనే అదంతా కూడా మనం స్వాధీనంలో తీసుకొని ఈ చేయటం కూడా జరిగింది సార్. ఇట్లా అంటే రెస్పాన్సివ్గా ఉండటం, సెన్సిటివ్గా ఉండటం, స్పీడ్ డెసిషన్ మేకింగ్ ఉండటం అండ్ సత్వరంగా రిలీఫ్ ఇవ్వడానికి హైడ్రా అనేది మీరు ఇచ్చినటువంటి పవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ పవర్స్ ద్వారా వీలవుతున్నాయి సార్. సో అది హైడ్రా తరపు నుంచి అట్లానే ప్రజలందరి తరపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. అండ్ ఇంతేకాకుండా అంటే మనం ఉత్తి అసెట్స్ ప్రొటెక్షనే కాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా మా అధికారుల బృందాలు ఉన్నాయి సార్. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పెద్ద ఎత్తున డెప్యుటేషన్లో ఉన్నారు. వేలాది మంది మన దగ్గర డిజాస్టర్ రెస్పాన్స్ దాంట్లో పనిచేస్తున్నారు. చాలామంది యువకులు కూడా వీళ్ళు మనకి కానిస్టేబుల్స్లో వాళ్ళకి ఎక్కడైతే సెలెక్ట్ కాలేదో దాంట్లో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తీసుకొని వాళ్ళని ఇక్కడ అంటే ఎక్కడ కూడా మనం దాంట్లో ఎక్కడ పార్షియాలిటీ లేకుండా ఎక్కడ ఎటువంటి వేరే తప్పుడు మాటలు రాకుండా వాళ్ళందరినీ తీసుకొని పారదర్శకంగా వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసి వాళ్ళందరూ కూడా మన దగ్గర ఇక్కడ పనిచేస్తున్నారు సార్. చేస్తూ వాళ్ళు కూడా చాలా యువకులు అందరూ చాలా ఉత్తేజితంగా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్. సో ఇలానే ఇప్పుడు మనకి మా ముందు ఉన్నటువంటిది ఎఫ్టీఎల్ దాని మీద కూడా చెరువుల్ని ముందు ఐడెంటిఫై చేయటము, ఆ చెరువులు ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఎఫ్టీఎల్ డ్రా చేయడం కోసం పెద్ద ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుతున్నాం సార్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళతోటి కూడా ఎంఓయూ ఎంటర్ అవ్వటం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాజెక్ట్ ఒకటి చేస్తూ డిజిటల్ ఎలివేషన్ మోడల్, డిజిటల్ టెరైన్ మోడల్ అని చెప్పేసి 2006లో ఏరియల్ ఇమేజెస్ ఏదైతే తీసాయో ఆ టైంలో ఎలా ఉంది హైదరాబాద్ అనే దానికి అంటే మనకి 15 సెంటీమీటర్స్ యాక్యురసీ తోటి మనకి ఫొటోస్ ఇచ్చేటటువంటి విధంగా ఆ 3D మోడల్ ఇచ్చే విధంగా కూడా ఆల్రెడీ వర్క్ నడుస్తుంది సార్. ఒక నెలన్నరలో అది అయిన తర్వాత మనకి ఎఫ్టీఎల్ కూర్చొని మనం టేబుల్ మీద కూర్చొని మొత్తం ఎంత ఉంది హైటు, ఎక్కడ ఏ హైట్ అనే దాంతో మనం క్యాలిక్యులేట్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సార్. సో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పెద్ద ఎత్తున వాడుతూ అండ్ ఇంతే చెరువులతో పాటు నాలాల్లో కూడా పునరుద్ధరణ కూడా దాని గురించి కూడా డేటా తీసుకుంటున్నాం సార్. కిర్లోస్కర్ ఓఆర్ఎస్ రిపోర్ట్ ఇవన్నీ కూడా తీసుకొని వాటిల్ని పరిగణలో తీసుకొని జిహెచ్ఎంసీ వాళ్ళతోటి మన ఎస్ఎన్డిపి ప్రాజెక్టు కూడా వారికి సంబంధించి కూడా వాళ్ళని కూడా పరిగణలో తీసుకుంటూ మేమంతా కూడా దాని మీద కూడా ఒక కార్యాచరణ పెట్టుకొని రేపు ఈ మాన్సూన్ సీజన్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ నాలాల పునరుద్ధరణ కూడా చేసేదానికి కూడా ఒక కార్యాచరణ కూడా పెట్టుకోవడం జరిగింది సార్. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో మాకు ఇప్పుడు మీరు ఒక పోలీస్ స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం అనేది, దానికి ఒక సిబ్బందిని కేటాయించడం అనేది కూడా ఇది హైడ్రాని చాలా బలోపేతం చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ రావడంతో ల్యాండ్ గ్రాబింగు, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రిలేటెడ్ అంటే ఏమన్నా పొల్యూషన్, వాటర్ బాడీస్ పొల్యూషన్ చేయడానికి అంటే పొల్యూటెంట్స్ వదులుతున్నా కానీ లేకపోతే డీఫేస్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ, దీని అంటే దాని ముందున్నటువంటి ఎవరైతే పాత్రదారులు కాకుండా వెనకాల ఉన్నటువంటి సూత్రధారులని అంటే చీటింగు, ఫోర్జరీ చేసిన వాళ్ళు, దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లో కానీ లేకపోతే ఇట్లా చెరువు భూముల్లో కానీ పార్కులు కానీ ఓపెన్ స్పేసెస్ కానీ ఇట్లాంటి తీసుకున్న వాళ్ళన్నిటికీ కూడా వీలవుతుంది సార్. సో ఇది ఈ పోలీస్ స్టేషన్కి తిరుమల ఏసీపీ కాశీపేట్ని ఈ మధ్య చేశారు సార్. మనకి ఇక్కడ ఎస్హెచ్ఓగా వచ్చారు. తిరుమల ఆల్సో ఈజ్ అ వెరీ యాక్టివ్ ఆఫీసర్ సార్, మంచి పేరున్న ఆఫీసర్ వరంగల్ ప్రాంతంలో. సో వారిని కూడా తీసుకోవడం జరిగింది సార్. అట్లానే టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా హ్యాండ్ పిక్డ్ సార్. మొత్తం కూడా ఇన్స్పెక్టర్సు, ఎస్ఐస్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ పిక్డ్ ఇంటెలిజెన్స్ వెట్టింగ్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకోవడం కూడా జరిగింది సార్.
సో ఇది ఈ విధంగా ముందుకు పోతూ హైడ్రా ఇంకా ఉన్నత లక్ష్యాలు తీసుకుంటూ ప్రజల ఆకాంక్షల మేరకు పబ్లిక్ వెల్ఫేర్ని దాన్ని ఒక ప్రధానమైన గీట్రాయిగా పెట్టుకుంటూ దానికి కోసం కృషి చేస్తూ మీ ఆధ్వర్యంలో ఇంకా ముందుకు వెళ్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మీరు చెప్పిన విధంగానే హైడ్రా చేపట్టిన అనేక కార్యక్రమాల్లో మన లేక్స్ని మన నాలాస్ని రీస్టోర్ చేసుకోవడమే కాదు, అసెట్ని మేనేజ్మెంట్ చేసుకోవడం, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత. అసలు హైడ్రా జర్నీ ఎలా మొదలైంది అన్నది ఒక చిన్న ఏవి రూపంలో మనం చూద్దాం. ఇప్పుడు శ్రేయస్ మీడియా వారు రూపొందించినటువంటి ఏవి ప్లీజ్. దూరదృష్టితో శాస్త్రీయ దృక్పథంతో నీటి వనరులను పరిరక్షించడమే కాకుండా అప్పట్లోని చెరువులు వాగుల నిర్మాణంతో పాటు మోక్షగుండం నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. దుర్మార్గులు ఆక్రమించుకున్న చెరువుల వల్లనే ఇవాళ వరదలు వస్తున్నాయి. అందుకే హైడ్రాను ప్రారంభించడం, హైడ్రా స్పెషల్ టాస్కే ఈ చెరువులను ఆక్రమించిన వాళ్ళను చెరబట్టాలని, చెరబట్టిన వాళ్ళ నుంచి విడిపించాలని, అలాంటి వాళ్ళను అవసరమైతే చెరసాలకు తోలాలనేది నా ప్రభుత్వ విధానం. హైడ్రా అంటే ఒక శాఖ కాదు, ఇది ఒక గొప్ప నెట్వర్క్. రిటైర్ అయిన ప్రభుత్వ అధికారుల అనుభవం, ఐటీ సెక్టార్ అనుభవజ్ఞుల సాంకేతికత అండగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పోలీస్, మున్సిపల్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, మౌలిక వసతులు, అధికారులంతా ఒకే చోట ఒక్కటిగా ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర పురోగతి కోసం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చేస్తున్న ప్రక్షాళన యజ్ఞమే హైడ్రా. ఆ ఘనత కేవలం రేవంత్ రెడ్డి గారి నేతృత్వం. అమ్మిడికుంట, సున్నం చెరువు, అంబర్పేటలో బతుకమ్మకుంట, రాజేంద్ర నగర్ లో బుమ్రక్ దౌలా చెరువు, ఉప్పల్లో నల్లపెద్ద చెరువులను పునరుద్ధరణతో పర్యావరణాన్ని సైతం మెరుగుపరుస్తూ కృషి చేస్తోంది హైడ్రా. రాష్ట్ర భవిష్యత్తుకు, పురోగతికి అనుక్షణం పాటుపడుతూ ఇప్పటికే 3600 కంటే ఎక్కువ కేసులను సమర్థవంతంగా పరిష్కరించిన హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు వందలాది నీటి నిల్వల సమస్యలను, రెస్క్యూ ఆపరేషన్లను, అగ్ని ప్రమాదాలకు స్పందించి ప్రాణాలను కాపాడిన ఘటనలు ఉన్నాయి. There is a huge response in terms of Prajavani, in terms of public grievances received by the organization named Hydra. I would like to mention, especially from the poorest of the poor people and the lower middle class people. The happiness in the poor people and the lower middle class people, where they got the justice of Diksha. And early morning, if you've seen, early morning 6 a.m. in the Hydra office, there are hundreds and thousands of the people waiting for the justice in all these years. సమస్య ఏదైనా వెంటనే స్పందన, తక్షణమే తగు చర్యలతో ప్రజల కష్టాలకు గుడ్ బై చెప్పే తీరు వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచాయి. ఆ క్రమంలోనే బండ్లగూడ జాగిర్లో 24 గంటల్లోనే సిమెంట్ రోడ్డు వేసి 2 గ్రామాల కష్టానికి ముగింపు చెప్పి ఆ ప్రజలకు మరింత దగ్గరయ్యింది హైడ్రా. వాన కురిసిన రోడ్లు నీటిమయమైన, ట్రాఫిక్ స్తంభించిన, చెట్లు పడిపోయి విద్యుత్ నిలిచిపోయినా, ఇలా అవసరం ఏదైనా, ఎంతటి విషమ పరిస్థితుల్లో అయినా హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు గంట వ్యవధిలోనే సమస్య ఏదైనా పరిష్కరిస్తుంది. ఇప్పటికే 2736 చెట్లు విరిగిపోయిన సంఘటనలు, 711 నీటి నిల్వల నివారణ, 100. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారు, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి గారు, పోలీస్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోని ఈ నగర ప్రజలకు 450 సంవత్సరాలు కలిగిన ఈ నగరాన్ని పరిరక్షించడానికి, ఈ నగర ప్రజల యొక్క అవసరాలను, ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో చర్చించుకొని
భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఏర్పాటు చేసిన అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మీకు అందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిపాలన ఎట్లా ఉండాలి, ప్రజలకు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా ప్రాథమిక హక్కులను ఏ విధంగా అందించాలన్న ఆలోచనతోటి ఆనాటి నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. ఆనాడు మనము మన దేశ ప్రజలు స్వీకరించిన భారత రాజ్యాంగాన్ని పరిపాలన క్రమంలో దాదాపుగా 76 సంవత్సరాలలో 100కు పైగా రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ సమాజంలో ఉన్న సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించుకుంటూ ప్రపంచ దేశాల ముందు మన దేశం ఒక బలమైన దేశంగా, ప్రజాస్వామిక దేశంగా, ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అవసరమైతే ఎంత సాహసోపేతమైన నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పి మన భారత రాజ్యాంగం నిరూపించడం జరిగింది. మరి మనము రాజ్యాంగాన్ని సవరించుకొని ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని పారదర్శకమైన విధానాలతో ముందుకు వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన పరిపాలనలో అవసరమైన మార్పులను తీసుకురావాల్సిన బాధ్యత పాలకులుగా మా మీద ఉన్నదని నేను భావించిన. ఆనాడు కులీ కుతుబ్ షాయిలు కావచ్చు, నిజాం సర్కార్ కావచ్చు, ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఈనాడు తెలంగాణ రాష్ట్రం కావచ్చు, చాలామంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. వాళ్ళందరూ కూడా వివిధ సందర్భాలలో రాష్ట్రానికి అవసరమైన చట్టాలను, శాసనాలను చేసుకుంటూ వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వరకు రకరకాల సందర్భాలలో రకరకాల నిర్ణయాలను సవరించుకుంటూ ఈరోజు ఒక మంచి పరిపాలన అందించే స్థాయికి మనం ఎదిగినాం. అదేవిధంగా 1908లో ఆనాడు వచ్చిన వర్షాలు, వరదలు నిజాం సర్కార్ ప్రభుత్వాన్ని కదిలించి వేసింది. నిజాం కకావికలమైపోయిన హైదరాబాదు నగరాన్ని చూసి బోరున విలపించి ఈ వరదలను, ఈ మానవాళి యొక్క నాశనాన్ని నివారించాలి, నిలువరించాలని ఒక గొప్ప ఆలోచన చేసి 1908లో వచ్చిన వరదలో వేలాది మంది ప్రజలు, ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర పౌరులు చనిపోతే నిజాం ఒక గొప్ప ఆలోచన చేసి మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే టెండర్లు పిలిచి ఈ వరదలను నియంత్రించడానికి, నిలువరించడానికి, హైదరాబాదు నగరాన్ని సుందరీకరించడానికి ఒక గొప్ప ఆలోచన చేసి వారు అడుగు ముందుకేశారు. 1908లో వారు మొదలుపెట్టిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందించిన ఒక గొప్ప కట్టడాలే ఈరోజు మూసీ నది, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎక్కడో వికారాబాదులో పుట్టే మూసీ నది, ఈసా నదులను, రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చే ఈసా నదులను, ఈ నదులను ఒడిసి పట్టాలి, ఈ నీళ్లు వరదగా మారొద్దు, ఈ వరద ప్రజల ప్రాణాలు తీయొద్దన్న ఆలోచనతోటి ఆనాడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజాం ప్రభువులు నిర్మించిన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు ఈరోజు మూసీ అని మనం చెప్పుకునే పురాణాపూల్ బ్రిడ్జ్ నుంచి మొదలు పెడితే ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదు నగరంలో గొప్ప గొప్ప నిర్మాణాలు ఆనాడు నిజాం సర్కార్ ఒక గొప్ప పరిపాలనకు దర్పంగా మనకు నిర్మించి అందించడం జరిగింది. కులీ కుతుబ్ షాయిలో నిర్మించిన చార్మినార్ నుంచి మొదలు పెడితే ఈనాటి హైటెక్ సిటీ వరకు వివిధ సందర్భాలలో మన నగరాన్ని మనం పునరుద్ధరించుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళినాం. అయితే చరిత్రలో చాలాసార్లు ప్రజలు నగరానికి వలస వచ్చినా కొద్దిగా మన పూర్వీకులు మనకు సాంప్రదాయబద్ధంగా అందించిన ప్రాంతాలను వదిలేసి కొత్త కొత్త ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. ఓల్డ్ సిటీ అంటే మనకు సంబంధం లేదన్నట్టు, లేకపోతే
పాత నగరం అంటే అదేదో వెనుకబడిన నగరంగా మనం ఆలోచన చేస్తూ కొత్తగా నగరాన్ని విస్తరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇది కొంత కాలం తర్వాత మనకున్న సంపద ఏదైతే ఉన్నదో, సహజ వనరుల సంపద కావచ్చు, లేకపోతే పూర్వీకులు మనకు అందించిన గొప్ప కళాఖండాలు, గొప్ప గొప్ప కట్టడాలు కావచ్చు, కాలగర్భంలో కలిసిపోతాయి. అందుకే నేను ఆలోచన చేసి మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలి. ఇది ఓల్డ్ సిటీ కాదు, ఇది ఒరిజినల్ సిటీ. ఈ సిటీని పునరుద్ధరించుకోవాలి, దీన్ని కాపాడుకోవాలని ఆలోచన చేసి ఈరోజు వివిధ శాఖల మధ్యలో సమన్వయం లేదు. ఈరోజు ఇక్కడ చాలామంది పోలీస్ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్లో మనం యాంటీ కరప్షన్ బ్యూరోని తెచ్చుకున్నాం, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ని తెచ్చుకున్నాం, సిఐడిని తెచ్చుకున్నాం. ఈ విధంగా రకరకాలుగా ఆక్టోపస్ తీసుకొచ్చుకున్నాం, ఎస్ఐబి తీసుకొచ్చుకున్నాం. ఇవన్నీ కూడా ఒకేసారి 1956లో ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు మనం నిర్ణయాలు తీసుకోలేదు. ఎట్లెట్లా మన అవసరాలు, మన పరిస్థితులు, ప్రజలకు ఏ విధంగా మనము పరిపాలనను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేసినప్పుడు ప్రతి సందర్భంలో కొన్ని కొత్త శాఖలను మనం నిర్ణయం తీసుకుంటూ, కొత్త శాఖలను ఏర్పాటు చేసుకుంటూ పరిపాలనను బలోపేతం చేసినాం. అందుకే ఈరోజు మున్సిపల్ శాఖ కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇట్లా చాలా శాఖల మధ్యలో సమన్వయ లోపం వల్ల సమస్య వచ్చినప్పుడు ఎవరి సమస్యను పరిష్కరించాలి, ఎవరి సమస్యను ముందుగాల వెళ్ళాలి అనే దాంట్లో కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటన్నిటిని నేను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండడం, ఈ నగరం యొక్క అభివృద్ధి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఆలోచన చేసినప్పుడు శాఖల మధ్య సమన్వయం ముఖ్యమంత్రిగా నేను చెప్పినా కూడా సరైన విధంగా మనం ఆశించిన మేరకు ఫలితాలు రాలేదు. అందుకే అధికారులతోని అదేవిధంగా అనుభవజ్ఞులతో నేను మాట్లాడినా దీనికి పరిష్కారం ఏంది అని. అదేవిధంగా బెంగళూరులో మొన్న జరిగిన సమ్మర్లో 1600-1700 ఫీట్లు బోరేసిన తాగునీళ్లు లేక గొప్పగా అభివృద్ధి చెందిన బెంగళూరు నగరాన్ని నుంచి పెద్ద పెద్ద సంస్థలు వలసలు పోయే పరిస్థితి వచ్చింది. బెంగళూరు ప్రకృతి పరంగా చాలా గొప్పగా ఉంటుంది, కానీ మొత్తం కాంక్రీట్ జంగులు అవ్వడం వల్ల, అక్కడ చెరువులను పరిరక్షించుకోకపోవడం వల్ల, నీటి నిల్వలను ఒడిసి పట్టుకోకపోవడం వల్ల బెంగళూరు నగరము దాదాపుగా మొన్నటి ఎండాకాలంలో తాగడానికి నీళ్లు లేక విలవిలలాడి బెంగళూరు నగరంలో ఉన్న ప్రజలు వలసపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ముంబైలో చిన్న వర్షం వస్తే అతలాకుతలం అయిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ ఏ సంస్థలు పనిచేయలేని పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, చెన్నైలో వరదలు వస్తే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు నగరమంతా మునిగిపోయే పరిస్థితి. అదేవిధంగా ఢిల్లీ కాలుష్యంతో పార్లమెంటే కాదు, ప్రభుత్వ పాఠశాలలే కాదు, ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సెలవులు పెట్టే పరిస్థితి. ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, హోంమంత్రి, అన్ని శాఖలు, ప్రపంచ దేశాల పట్ల నిర్ణయాలు తీసుకునే ఢిల్లీ నగరం ప్రకృతి వల్ల, ప్రకృతిని మనం కాపాడకపోవడం వల్ల, కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల పార్లమెంటు నుంచి పాఠశాలల వరకు సెలవులు ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందంటే ఇది ప్రకృతి తప్పిదం కాదు, మానవ తప్పిదం. మనం చేయాల్సిన ఆలోచనలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఢిల్లీ నగరం కావచ్చు, ముంబై కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, కల్కట్టా కావచ్చు, ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అన్ని కూడా ఈరోజు నివసించడానికి యోగ్యంగానే నగరాలుగా మారుతున్నాయి. ఇది మన కళ్ళ ముందు కట్టినట్టుగా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. ఇంత ఉపద్రవం ముంచుకొస్తున్నా ఆ ఉపద్రవం నుంచి మనము గుణపాఠం నేర్చుకోకపోతే, ఆ గుణపాఠం నుంచి మనము దాన్ని పాఠంగా స్వీకరించకపోతే రేపు హైదరాబాదు నగరం కూడా ఈ 4-5 నగరాలతో పాటు 6వ నగరంగా వాటి సరసన చేరే పరిస్థితులు ఉన్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా సరే నియంత్రించదలుచుకున్నాం, నిలువరించదలుచుకున్నాం, అవసరమైతే నిర్మూలించదలుచుకున్నాం ఆక్రమణదారులను. అందుకే ఈరోజు హైడ్రాన్ ఏర్పాటు చేసినాం. హైడ్రా అంటే కేవలం ఏదో పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టడానికి పెట్టినట్టుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానం, వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు. ప్రకృతి విధ్వంసం జరిగినా పర్వాలేదు, హైదరాబాదు నగరం కుప్పగూలినా పర్వాలేదు, ఈ నగరం కాలుష్య నగరంగా మారి ఇక్కడ ఉండే ప్రజలు వలసపోయి పారిపోయినా పర్వాలేదనే ఒక కుట్ర, కసి
కడుపు మంట వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. అందుకే ఈరోజు హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదు, నిర్మాణాలు చేయడానికి, ఆక్రమించుకున్న వాళ్ళని నియంత్రించడానికి ఎంత గొప్పవారైనా ఖచ్చితంగా చట్టం ముందు సమానులే అని నిరూపించడానికి ఈరోజు తీసుకొచ్చినాం. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఇవాళ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, అసెట్ ప్రొటెక్షన్ ఉంది, ప్రతి ఒక్క పని ఇందులో ఉన్నది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో మనకు అకాల వర్షాలు వచ్చినప్పుడు వరదలు వస్తున్నాయి. చిన్న వర్షం వస్తే హైదరాబాద్ నగరం రోడ్ల మీద నీళ్లుండి గంటల కొద్ది ట్రాఫిక్ ఆగిపోతుంది. సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇళ్లలకు నీళ్ళు వచ్చి 2 ఫ్లోర్లు నీళ్ళు వచ్చి జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న తిను బండారాల నుంచి ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు నుంచి మొదలు పెడితే వాళ్ళు కొనుక్కున్న టీవీలు, సైకిల్ మోటార్లు, లేకపోతే పిల్లల చదువులు, పిల్లల సర్టిఫికెట్లు, కట్టు బట్టలతో సహా నీళ్ళల్లో మునిగిపోయి పేదలకు అన్యాయం జరిగింది. ఆనాడు కుటుంబానికి 10,000 ఇస్తామని అన్నారు. 10 లక్షల ఆస్తి నీళ్ళల్లో మునిగిపోయి కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబాలకు 10,000 రూపాయలు ఏ మూలకు సరిపోతాయి ఆలోచన చేయండి. ఇంతకుముందే మన వాళ్ళు చూపించారు. చివరికి ఆనాడు నిజాం కట్టిన ఉస్మానియా హాస్పిటల్, లక్షలాది మంది పేదలకు వైద్యాన్ని అందించే ఉస్మానియా హాస్పిటల్ చిన్న వర్షం వస్తే వరదల ఉస్మానియా హాస్పిటల్ మునిగిపోయింది. ఇవాళ కాలనీలే నీళ్ళల్లో మునిగిపోతున్నాయి. మరి వీటన్నిటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఈరోజు రోడ్ల మీద చిన్న గాలి వస్తే ఆ గాలికి చెట్లన్నీ ఇరిగి రోడ్ల మీద పడుతున్నాయి, కరెంటు స్తంభాలన్నీ ఇరిగిపోయి పడుతున్నాయి, కరెంటు పునరుద్ధరించలేని పరిస్థితి, కాలనీలకు రోజుల కొద్దీ కరెంటు ఇవ్వలేని పరిస్థితి. ఇదే కాదు, బలవంతులు గేటెడ్ కమ్యూనిటీ అనో లేకపోతే రాజకీయంగా పెద్దలం అనుకున్నోళ్ళు చిన్న చిన్న బస్తీల రోడ్లకు గోడలు అడ్డం కట్టి పేదవాళ్ళు మా కాలనీల వైపే రావద్దు, చూడొద్దు అన్నట్టుగా వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు పేదలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. అందుకే వీటన్నిటిని పరిష్కరించడానికి ఈరోజు హైడ్రా కూలగొట్టడానికే ఉంది అని అపోహలు ఏవైతే కల్పిస్తున్నారో, హైడ్రా అనేది ఈరోజు వర్షాలు వస్తే నిమిషాల మీద రోడ్ల మీద కూలిన చెట్లను అడ్డు తొలగిస్తున్నారు. నిమిషాల మీద మీకు కట్టైన మీ కాలనీలకు రాని కరెంటును పునరుద్ధరించే పని చేస్తున్నారు. రోడ్ల మీద నిలబడ్డ నీళ్లను ముందుగానే టెక్నాలజీ వాడి ఏ ప్రాంతంలో 5-6 గంటల తర్వాత ఒక రోజు ముందే ఎక్కడ వర్షం అత్యధికం ఉంది అని అంటే ఆ ఏరియాలో హైడ్రా సిబ్బంది అందరూ సంసిద్ధంగా ఉండి ట్రాఫిక్ను స్ట్రీమ్ లైన్ చేయడమే కాదు, వరదలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, బురదలో ఎవరైనా చిక్కుకుంటే వాళ్ళని ఎట్లా కాపాడాలి అనే ప్రణాళికలు కూడా ఈరోజు హైడ్రా సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారు. ఇవాళ వేలాది మంది హైడ్రాలో పనిచేస్తున్నారంటే ఇవాళ 1,20,00,000 మంది నగరంలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజన్, రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరం ఈరోజు 1,20,00,000 మంది ప్రజలు ఉన్నారు. 940 చెరువులు ఉంటే 491 చెరువులు కబ్జాలు గురైపోయినాయి. పెద్ద పెద్ద నాలాలు ఉంటే నాలాలన్నీ మూసుకుపోయినాయి. రోడ్ల మీద ఆక్రమణల గురించి నేను చెప్పాల్సిన పని లేదు. నేను ఈరోజు పౌరులను అడుగుతున్నా, ఈరోజు ట్రాఫిక్ జామ్లకు ఈరోజు రోడ్లను ఆక్రమించుకున్న వాళ్ళు కాదా? ఈరోజు మీరు రోడ్ల మీద గంటల కొద్ది చిన్న వర్షం వచ్చినా ఆగుతున్నారు అంటే నాలాలను ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా. ఇవాళ విలాసవంతమైన వాటర్ వ్యూ అని లేకపోతే లేక్ వ్యూ అని అపార్ట్మెంట్స్ కట్టుకున్న వాళ్ళు పోయి డైరెక్ట్గా చెరువులో కడుతున్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ లాంటి చెరువులల్లా కట్టినోళ్ళు ఈరోజు వాళ్ళ ఫామ్ హౌస్ల డ్రైనేజీ తీసుకెళ్ళి తాగునీళ్ళలో కలుపుతున్నారు. ఇదంతా అధికార దుర్వినియోగం కదా? దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత లేదా? ఎవరు అడగకుండా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఉన్నాయన్నీ మూసుకపోతే ఇవాళ ఆ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? నీళ్లు నిలవడానికి చెరువులు ఉన్నాయి, చెరువులకు నీళ్లు వెళ్ళడానికి నాలాలు ఉన్నాయి, ప్రజలు ప్రయాణించడానికి రోడ్లు ఉన్నాయి. ప్రజలు ప్రయాణించే రోడ్లను ఆక్రమించుకుంటారు, నీళ్లు వెళ్లాల్సిన నాలాలను మూసేస్తారు, చెరువులను కబ్జా పెట్టుకుంటారు. ఇవాళ నీళ్లు ఎక్కడికి వెళ్ళాలి? అందుకే ఆ నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి, రోడ్ల మీదకి వచ్చిన నీళ్లు మన ఇండ్లలకు వస్తున్నాయి, మన ఇండ్లలకు వచ్చిన నీళ్లు మన జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. అందుకే ఈరోజు హైడ్రా సంస్థని మనం ఏర్పాటు చేసి ప్రజల కోసం ఇవాళ మా హనుమంతరావు గారు బతుకమ్మ కుంట కోసం 25 ఏళ్ళు కొట్లాడి 25 ఏళ్లలో సాధించని బతుకమ్మ కుంటని ఇవాళ మనము గుంజుకొని ఇవాళ పునరుద్ధరిస్తున్నాం. రేపు బతుకమ్మ పండుగ బతుకమ్మ కుంటల్నే చెయ్యాలని అక్కడ నిర్మాణాలు చేస్తున్నాం. గొప్ప వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు
మీకు తెలుసు హైటెక్ సిటీ ప్రాంతంలో ఆక్రమించుకుంటే ఆ చెరువుల ఆక్రమణలు తొలగించి ఇవాళ చెరువులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. చెరువులను మేము కాపాడడం తప్ప చెరువులలో నీళ్లు ఉంటేనే కదా ఈ నగరం యొక్క గ్రౌండ్ వాటర్ పెరిగేది. ఎవరైతే మూసీని ఆక్రమణల్ని ప్రోత్సహించిండ్రో, ఎవరైతే మూసీల అక్రమ నిర్మాణాలు చేపట్టినరో, ఎవరైతే చెరువులను ఆక్రమించుకున్నారో, ఎవరైతే నాలాలను ఆక్రమించుకున్నారో వాళ్ళకే హైడ్రా అంటే భయము, హైడ్రా అంటే కోపం. సామాన్య ప్రజలకు కోట్లాది మంది ఇతర ప్రాంతాల నుంచి ప్రతిరోజు 10 లక్షల మంది ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి పనులు చూసుకొని వెనక్కి వెళ్తున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్లో ఇరుక్కపోతే వాళ్ళ సమయమే కాదు వాళ్ళ పనులు కూడా వృధా అయిపోయే పరిస్థితి ఉంది కదా. ఇవాళ ఈ నగరాన్ని ఇట్లే కాలుష్యానికి వదిలేద్దామా? ఈ నగరాన్ని ఇట్లనే నిర్లక్ష్యానికి బలి చేద్దామా? మీరందరూ ఆలోచన చెయ్యండి. అందుకే ఈరోజు ఎవరు ఏమనుకున్నా సరే ఈరోజు ప్రజలకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ అధికారంతో ప్రజలకు మేలు చెయ్యాలన్నదే మా ఆలోచన. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం. కొంతమంది వ్యక్తులు కడుపు మంటతో మమ్మల్ని వ్యతిరేకించినా, మమ్మల్ని దూషించినా నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇవాళ మీరు చూడండి, చెరువులను, నాలాలను, మూసీలను ఆక్రమించుకున్న పెద్దవాళ్ళను తొలగించి పేదవాళ్లకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని 2 బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ మూసీలో ఉన్న వాళ్ళని ప్రక్షాళన చేయడం ద్వారా ఇవాళ మన నగరానికి ఒక గొప్ప వరం. నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగి చూసి వచ్చిన. న్యూయార్క్, న్యూజెర్సీ మధ్యలో హడ్సన్ రివర్ కావచ్చు, లేకపోతే లండన్లో థేమ్ రివర్ కావచ్చు, లేకపోతే సియోల్ నగరంలో ఉన్న రివర్ కావచ్చు, నిన్నగాక మన జపాన్లో నేను చూసి వచ్చిన రివర్ కావచ్చు, దుబాయ్లో కావచ్చు. వాళ్ళందరూ కూడా అంతెందుకు ఇక్కడ నమో గంగే లేకపోతే సబర్మతి రివర్ గుజరాత్లో ఈరోజు బీజేపీ వాళ్ళు యమునా నదిని పునరుద్ధరిస్తాం ఢిల్లీలో అంటారు. గుజరాత్ వాళ్ళు సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఉత్తరప్రదేశ్లో గంగా నదిని పునరుద్ధరించుకోవచ్చు, ఢిల్లీ నగరంలో యమునా నదిని పునరుద్ధరిస్తామని చెప్తే అది గొప్ప మాటగా కొంతమందికి వినిపిస్తుంది. మరి మూసీ నదిని పునరుద్ధరించుకుంటే వచ్చే ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. గొప్పగా మనం బతకాల్సిన అవసరం లేదా? ప్రపంచానికి మూసీ ఆనాడు 100 సంవత్సరాల క్రితం అద్భుతంగా మూసీని సుందరీకరించాడు నిజాం నవాబు. ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించిన గొప్ప కట్టడాలను చూడండి, ఆ బ్రిడ్జ్లను చూడండి, ఆ నిర్మాణాల సంపద చూడండి. ఈరోజు కోటి ఉమెన్స్ కాలేజ్లో వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఇచ్చిన బ్రిటిష్ రెసిడెన్సీని చూడండి. ఒక్క గొప్ప మన సంస్కృతిని మనకు అందించిన. వీటన్నిటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? మనం పునరుద్ధరించుకుంటామంటేనే వీళ్ళకు బాధ అయిపోతుంది. ప్రకృతిని కాపాడతామంటే వీళ్ళకు దుఃఖం వస్తుంది. ఇవాళ చెరువులను కాపాడినా, నాలాలను ఆక్రమణలు తొలగించినా, రోడ్ల మీద ఉండే అక్రమ నిర్మాణాలను కూలగొట్టినా ఈరోజు నగరం యొక్క శోభ పెరుగుతుంది. ప్రకృతిని కాపాడతాం కదా. ఈరోజు మేము మూసీని, చెరువులను, నాలాలను, రోడ్ల మీద అక్రమ నిర్మాణాలను తొలగిస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుంది, రేవంత్ రెడ్డి వెట్ల కూలగొడతారన్నారు. సరేనయ్యా, మరి రియల్ ఎస్టేట్ పెంచుదామని 400 ఎకరాలు ఎవరికో ప్రైవేట్ కంపెనీకి కట్టబెడితే 20 ఏళ్ళు వీళ్ళు వానికి అప్పచెప్తే 20 ఏళ్ల తర్వాత నేను కొట్లాడి వెనకకి తెచ్చి ఒక పెద్ద ఐటీ పార్కును డెవలప్ చేద్దామని డెవలప్మెంట్ చేస్తే లేదు ఇక్కడ ప్రకృతిని కాపాడాలి, ఇక్కడ చెట్టు ఉంది, పుట్టు ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది, పాములు ఎట్లా బతుకుతాయి, పిట్టలు ఎట్లా బతుకుతాయని ఈరోజు ఆ 400 ఎకరాలను అడ్డుకుంటారు. అసలు మీ బాధ ఏంది? చెరువులను కాపాడి మూసి ప్రక్షాళన చేసి నాలాల ఆక్రమణలు తొలగించి రోడ్లను తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా, ఈ నగరాన్ని సుందరీకరించినట్టు కదా. అక్కడికి పోయి అది చేస్తేనేమో రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటారు. ఇక్కడ పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొచ్చి ఐటీ అండ్ ఫార్మా కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్ని క్రియేట్ చేద్దాం ఒక 400 ఎకరాల అంటే లేదు ఇప్పుడు ప్రకృతి వాడిపోతుంది అంటారు. అంటే వాళ్ళ ఆలోచనలో ఉన్న ఒక విషం, కడుపు నిండా విషం నింపుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనీయొద్దు, ప్రజలకు మేలు జరగనీయొద్దన్న ఆలోచన స్పష్టంగా ఇందులో కనిపిస్తుంది. అందుకే ప్రజలే అప్రమత్తం కావాలి. ఈరోజు ప్రజలకే నేను సూచన చేస్తున్నా. ఈరోజు మూసి ప్రక్షాళన చేసుకోవాలన్నా వద్దా మీరు ఆలోచన చేసి నాకు సూచన చేయండి. కబ్జాలు పెట్టుకున్న చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? చెరువులను కాపాడకపోతే చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన రోడ్ల మీదకి, మన ఇండ్లలోకి వస్తున్నాయి. ఇట్లనే మునిగి చచ్చిపోదామా?
ఈరోజు నీళ్లు ప్రవహించాల్సిన నాలాలలో అపార్ట్మెంట్స్ కట్టుకుంటే ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు వాటిని కాపాడితే ప్రకృతిని కాపాడిన వాళ్ళమైతాం, ఎన్విరాన్మెంట్ని మనము కాపాడిన వాళ్ళమైతాం. ఈరోజు ఎక్కడైతే మన ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ మనము ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ నాలెడ్జ్ హబ్ కానీ ఒక 700-800 ఎకరాలలో మనం అభివృద్ధి చేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈరోజు లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి, వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అందుకే ఈరోజు గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న 400 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన వెనక్కి తెచ్చినాం. ఈరోజు యూనివర్సిటీ నుంచి తీసుకోలే, ఐఎంజీ భారత అని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన భూమి నేను కొట్లాడి సుప్రీంకోర్టు వరకు కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తెచ్చి ఒక ఐటీ హబ్ని క్రియేట్ చేస్తే ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ 2,28,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన నేను సంవత్సరంన్నర లోపల దావోస్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ రాష్ట్రానికి మన ప్రాంతానికి 2,28,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిన. మరి ఆ సంస్థలు నడవడానికి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం లేదా? మన తెలంగాణలో చదువుకున్న యువకులకు లక్షలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలంటే పెట్టుబడులు తేవాల్సిన అవసరం లేదా? ఇవాళ ఐటీ రంగంలో లక్షలాది మంది పనిచేస్తారు. ఐటీ నిపుణులే కాదు, డ్రైవర్లు పనిచేస్తలేరా, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు చేస్తలేరా? ఎంత పరోక్షంగా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ ఓలా, ఊబర్, టాక్సీ, హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న టీ బండి కొట్టు నుంచి మొదలు పెడితే ఐటీ ప్రొఫెషనల్ వరకు ఈ పెట్టుబడులు రావడం వల్ల ఈరోజు బతుకుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనం కల్పిస్తున్నాం. 400 ఎకరాలలో 1,00,000 ఉద్యోగాలు వచ్చి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోని ఈరోజు మనం అభివృద్ధి చేయాలనుకుంటే దాన్ని అడ్డుకుంటారు. ఒక పక్కన నేను రాబోయే రోజుల్లో మా అధికారులను మూసీ పరివాహక ప్రాంతంలో ఏమీ లేనివాడు, ఏ విధంగా బతకడానికి అవకాశం లేనోడు ఆ మూసీ మురికి కూపంలో మునిగి తేలుతున్నాడు. మూసీలో బతకాలని ఎవరు కోరుకోరు. ఆ దోమల బాధ, మూసీ మురికి వాసన ఇక్కడనే ఎంత వాసన వస్తుందో మీరు చూసిండ్రు కదా. మూసీలో ఎట్లాంటి నరక పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచన చేయండి. అంత నరకంలో బతకాలని ఏ పేదవాడైనా అనుకుంటాడా? ఈరోజు నేను అసెంబ్లీలో అడిగిన ప్రతిపక్షాలు, ఆ మూసీలో నివసిస్తున్న వాళ్ళకి ఏమిద్దామో చెప్పండి. 5 లక్షలు ఇద్దామా, 10 లక్షలు ఇద్దామా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దామా, 120 గజాల ప్లాట్ ఇద్దామా, ఇందిరమ్మ ఇల్లు ఇద్దామా? ప్రభుత్వం నుంచి ఒక 10,000 కోట్లు మూసీలో మురికిలో బతుకుతున్న పేదవాళ్ళకు ఒక మంచి జీవితాన్ని నుంచి ఒక మంచి వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకి చదువుకోవడానికి వసతులు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, కలిసి రండి అంటే రారు. మీరు అక్కడి నుంచి వాళ్ళని తరలించొద్దంటారు. మీరేమో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లు, జన్వాడల లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజులలో విశాలమైన భవంతులలో మీరు ఏమో బతుకుతారు. వాళ్ళు మాత్రం మూసీలనే ఆ మురికిలోనే మునిగి చావాలనా అని నేను అడ్డుకునే వాళ్ళని. ఇవాళ నరేంద్ర మోడీ గారు సబర్మతి రివర్ ఫ్రంట్ గుజరాత్లో కట్టుకుంటాడు. ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది ఢిల్లీలో. యోగి ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేస్తాడు. మరి తెలంగాణ ప్రజలు మూసి ప్రక్షాళన చెయ్యొద్దా? మోడీ గారు చేస్తే గొప్పెట్లా, తెలంగాణ ప్రభుత్వం చేస్తే తప్పెట్లా అని నేను అడుగుతున్నా. మీరు ఆలోచన చేయండి, ప్రజల్ని ఆలోచన చేయమంటున్నా నేను. ఇంకా రాజకీయ నాయకులు మారరు. వాళ్ళ నాయకులు చేస్తే గొప్ప, తెలంగాణ ప్రజలు చేస్తే తప్పు అనే విధానాన్ని ఈరోజు వాళ్ళు తీసుకున్నారు. అందుకే నేను ప్రజల్నే అడగదలుచుకున్నా. తొందరలోనే ప్రజల దగ్గరికి మా అధికారులను, మా ప్రజాప్రతినిధులను పంపిస్తాం. మా నగరంలో ఉన్న మా అనిల్ యాదవ్, మా మేయర్ను, మా డిప్యూటీ మేయర్ను, మా ఎమ్మెల్సీలను, మా దయాకర్ని, అందరిని, మా పొన్నం ప్రభాకర్ని మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తా. వాళ్ళ జీవితాలకు ఒక మంచి వెలుగునివ్వాలనుకుంటున్నాము. ఇవాళ మనం ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం. కావాలంటే వాళ్ళందరికీ ఇతర ప్రాంతాల్లో ఇండ్ల పట్టాలిచ్చి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. మూసీలో ఎందుకు ఆ మురికిలో బ్రతకాలి? ఒకవేళ అవసరం అనుకుంటే ఆ ప్రాంతంలో ప్రతి 5 కిలోమీటర్ ఒక క్లస్టర్గా చేసి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళకి ఇండ్లు ఇస్తాము. ఒక 400 ఫీటో 500 స్క్వేర్ ఫీటో కట్టిస్తే ఆ మురికిలో గుడిసేసుకొని బతుకునే కంటే కుటుంబంతో గౌరవంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివించుకోవద్దా? వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళు బాగుపడొద్దా? ఏంది కక్ష? నా మీద ఉంటే ఉండొచ్చు, నాతో కొట్లాడుండ్రా. పేదోళ్ళ మీద ఏంది మీ ప్రతాపం? పోయి ఒకరోజు మూసీలో వండుకుంటామన్నారు. ఎవరైనా మూసీలో వండుకున్నారా? వాళ్ళ పార్టీల కార్యకర్తలలో 3వ అంతస్తులో పోయి అపార్ట్మెంట్లలో నిద్రపోయారు. మూసీలో పండుకోండి, మూసీ పక్కన మంచం వేసుకొని పండుకోరి. ఆ చాదరగట్టు బ్రిడ్జ్ పక్కన ఈ నుంచి ఆడికి కనిపిస్తుంది, వరుసగా అట్లా పండుకోరి. అంబర్పేటలో శ్మశాన వాటిక ఉంది మూసీ పక్కనే. ఒక 4-5 రోజులు అక్కడనే ఉండండి, అక్కడనే భోంచేయండి, మీకు తెలుస్తుంది ఆ బాధ ఏందో దుఃఖం ఏందో. అందుకే
ఈ వేదిక మీద నుంచి ఈడున్న వాళ్ళకంటే వింటున్న వాళ్ళందరికీ నేను చెప్పదలుచుకున్న హైదరాబాద్ నగరాన్ని ఆనాడు నిజామే అంత గొప్పగా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కట్టి మూసి ప్రక్షాళన చేసి మూసి పరివాహక ప్రాంతంలో అద్భుతమైన కట్టడాలతోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే ఉస్మానియా హాస్పిటల్ వరకు హైకోర్టు వరకు సిటీ కాలేజ్ వరకు చార్మినార్ ప్రాంతంలో ఉన్న వ్యాపార సంస్థల్ని వారు మనకు ఒక గొప్ప వారసత్వ సంపదగా ఇచ్చిండు. ఈ వారసత్వ సంపదను కాపాడుకొని నగరాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఇదంతా వదిలేసి కొత్తది నిర్మించుకుంటూ పోతే పాత వారసత్వ సంపద ఏం కావాలి? అందుకే వారసత్వ సంపదను కాపాడుకుంటూ ప్రకృతిని మనము కాపాడుకుంటూ మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఈ అభివృద్ధిలో భాగంగా హైడ్రా భాగస్వామి అవుతుంది. హైడ్రా అధికారులకు కూడా నా సూచన, మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి. పేదల పట్ల సానుభూతితో ఉండాలి, పెద్దల పట్ల కఠినంగా ఉండాలి. పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి. పేదలను ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వ భూమిలో కానీ లేకపోతే చెరువులలో కానీ నాలాలో ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దాం. ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం, మంచి పరిపాలన అందించడం కోసం. మీరు లిస్ట్ అవుట్ చేయండి. హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా, చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైడ్రాలో పనిచేసే ప్రతి వ్యక్తి. ఈరోజు కమిషనర్ నుంచి మొదలు పెడితే కింది స్థాయి వరకు ఉన్న సిబ్బందికి నేను సూచన చేస్తున్నా, ఇది ఒక గొప్ప బాధ్యత. ఇదేదో ఉద్యోగం కాదు, ఇది క్యాజువల్గా పనిచేస్తే కుదరదు. దీనికి కొంత మానవీయ కోణాన్ని తోడు చేయండి. పేదలకు ప్రత్యామ్నాయం ఎట్లా చూపిద్దామో ఆలోచన చేయండి. ప్రణాళికలు తీసుకొని రండి, పేదల్ని ఆదుకుందాం. ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేదలకు న్యాయం చేయడానికి. పెద్దల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించండి. పెద్దల్ని ఎవరు మీకు ఎంత ఒత్తిడి వచ్చినా పెద్దల గురించి మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు. మీ ముఖ్యమంత్రి మీతోని ఉన్నాడు. కఠినంగా పెద్దల పట్ల వ్యవహరించండి. పేదల పట్ల మానవీయ కోణంలో పేదలను ఆదుకుందాం. పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం. అది మూసీ నది కావచ్చు, గండిపేట చెరువు కావచ్చు, లేకపోతే నాలాలు కావచ్చు, వేటినైనా పేదలను గుర్తించండి. పేదలకు ప్రత్యామ్నాయంగా వాళ్లకు ప్రభుత్వం అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ వ్యాపారాలకు కానీ లేకపోతే వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ముందుకు వెళ్తాం. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, ఈ నగరాన్ని కాపాడుకుంటే ప్రకృతిని మనల్ని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని మనం ఆక్రమించాలనుకుంటే, ప్రకృతిని చేపట్టాలి మనం అనుకుంటే, చెరబట్టాలి అనుకుంటే ప్రకృతి వైపరీత్యానికి మొత్తం బలైపోయే పరిస్థితి వస్తుంది. ఈ నగరానికి మళ్ళీ ఢిల్లీనో ముంబయో చెన్నై నగరంలాగా కాకుండా హైదరాబాద్ నగరాన్ని ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్ది దీన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.